స్పైసీ ఫిష్ ఫ్రై సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటి కోసం నేను 250 గ్రామ్స్ ఫిష్ పీసెస్ తీసుకున్నాను. ముందుగా వీటిని పసుపు నిమ్మరసం వేసిన వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలా చేయడంతో వీటికున్న స్మెల్ పోతుంది. వీటి కోసం నేను ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెబ్బలు 2 లేదా 3 చిల్లీస్ తీసుకోండి. హాఫ్ లెమన్ తీసుకోండి. ఈ చిల్లీస్ని స్ట్రైట్గా చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేయడం కోసం ఏమేమి కావాలో చూపిస్తాను. హాఫ్ టీ స్పూను పసుపు తీసుకోండి, 1 టీ స్పూను కారం పొడి, హాఫ్ టీ స్పూన్ సాల్టు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు తీసుకున్నాను. కారము మీకు సరిపడా వేసుకోండి, ఎందుకంటే చిల్లీస్ కూడా యాడ్ అవుతాయి. వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోండి. లెమన్ కూడా ఇందులోనే వేసుకోండి, స్క్వీజ్ చేసి రసాన్ని. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఫిష్ ముక్కలకి చక్కగా అప్లై చేసి పక్కన పెట్టుకుందామండి. ఒక 10-15 మినిట్స్ ఇలా పెట్టుకోవడం ద్వారా ఈ మసాలాని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఈ ముక్కల్ని ఈ ప్యాన్లో పెట్టుకుందాము. ఇప్పుడు వెంటనే నేను కవర్ చేసేసానండి. ఒక 10 మినిట్స్ చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరుగుతుంది. ఇలా 10 మినిట్స్ తర్వాత ఫ్లిప్ చేసి ఒకసారి కవర్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఓపెన్ చేసి వాటిలో ఈ మనం ఉంచుకున్నటువంటి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు లీవ్స్, చిల్లీసు అందులో వేసుకొని ఇంకొక 5 మినిట్స్ కవర్ చేసుకొని పెట్టుకుందాము. అప్పుడు ఈ మంచి అరోమా అంతా వాటికి ఫిషెస్కి పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గాను క్రిస్పీగాను టేస్టీగా ఉంటుంది. నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.